కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగ్గంపేటలో దళిత సంఘాలు ఐక్యతగా నిరసన తెలియజేశారు. రౌడీలా ప్రవర్తిస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిప్రసాద్, బీఎస్పీ జగ్గంపేట ఇన్ఛార్జ్ జత్తుక నాగేశ్వరరావు, జై భీమరావు, భరత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ వల్లూరి సత్యానందం, అంబేద్కర్ వాది నీలపల్లి అప్పారావులు డిమాండ్ చేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్లో పర్మిషన్ తెచ్చుకోమని చెప్పినందుకు దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుని పబ్లిక్లో తిట్టి కొట్టిన ఎమ్మెల్యేపై అతని అనుచరులపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుండి సభ్యత్వం నుండి తొలగించాలని, గవర్నర్ కలగజేసుకుని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని తోట త్రిమూర్తులు, అనంతబాబులు నిరసన పంతం నానాజీ చేరిపోయారు. దళితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి దళితులనే కొట్టడం మూర్ఖుల లక్షణం. కులం అహంకారం. పంతం పద్మనాభం దళితులను ఎంతోగానో ప్రేమించేవారు. వారి వంశంలో పుట్టి దళిత అధికారిని కొట్టి పంతం వంశానికి ఉన్న పరువును తీశారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, లేని హెడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని దళిత నాయకులు డిమాండ్ చేశారు. మరి కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గర ఏవైతే ఒక మంచి పదవిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగరీత్యా మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు గారిని, ఆయన ఏంటో కూడా తెలిసి కూడా మరి ఒక మంచి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ రకంగా ప్రవర్తించడం అది చిగ్గిసేటు. యావత్తు ఎమ్మెల్యే పదవికే కూడా అది నిరాకారమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పదవిలో ఉండి కూడా ఒక సాటి ఉద్యోగస్తుని కూడా గౌరవించలేనటువంటి ప్రజానాయకుడై ఉండి కూడా మరి ఇంత దౌర్భాగ్యంగా ఒరే గిరే అనే పద్ధతి, అలాగే వెనకాల ఏ అయితే అనుచరులు ఉన్నారో అనుచరులు కూడా వాడేటటువంటి విధానం కూడా చూస్తున్నట్లయితే ఈ యొక్క పరిపాలన విధానం ఎలాగున్నదంటే గతంలో వైఎస్ఆర్సీపీ అన్నారో, కానీ వైఎస్ఆర్సీపీలోనే కాదు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా ఈ దళితులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా లేదంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్నా మీ ప్రభుత్వం నుంచి ఏదైతే 100 రోజులు గడిచిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారో, మంచి ప్రభుత్వం అంటే ఏంటంటే మీరు ప్రభుత్వం పామైన దగ్గర నుంచి దళితుల మీద చేసే దాడులే అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే అట్రాసిటీ కేసుకి మీరు అర్హులు. ఎందుకు అని చెప్తున్నామంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే నిమ్మజాతులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మగౌరవాలు కించపరచకుండా సమాన హోదాగా, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతంగా, సోదరభావంతో ఉండమని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా మీరు చేశారు. ఈ రోజున చేసిన దానికి మీరు చేసిన గంటలోనే ఏదైతే మా యొక్క దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడంతో చేతులు ముడుచుకుని తప్పు అయింది, నాకు కళ్ళు కనిపించక నేను తప్పు చేశానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అంటే మీరు మరి తప్పు చేశానంటున్నారు కళ్ళు కనిపించక, అంటే తల్లికి భార్యకి కూడా సంబంధం లేదా? మీరు గదిలోనూ చేసే పనికి మీరు బహిరంగంగా చాలా దుర్భాషలాడుతూ లంచగొడక, లంపిటి కొడక, చంపెత్తనన్న మాటలు మరి మీరు ఏ విధంగా మాట్లాడారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు గారు డాక్టర్, దళిత డాక్టరు, మీరు సమాజంలో ఒక లేదంటే ఒక ఆఫీసుల్లో ఉండి ఎక్కడైనా సరే మనల్ని ఎంత దారుణంగా కించపరిచి 4 గోళ్ల మధ్యన క్షమాపణ చెప్పడానికి తయారవుతూ ఉన్నారు. కానీ క్షమాపణ చెప్పారు కదా అని చెప్పేసి మీరు వదిలిపెట్టకుండా ఏదైతే కాకినాడలో మరి దళిత సంఘాలు జేఏసీలు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క పంతం నానాజీ మీద పూర్తి స్థాయిలో అట్రాసిటీ కేసు కట్టి తనకు తగిన శిక్ష పడేంత వరకు కూడా మన దళిత సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పోరాడాలని, ఇదే పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదని మరి అట్రాసిటీ కేసు అనేది మహానుభావుడు మనకు అందించాడు. ఎందుకు అందించాడంటే మరి దాని గురించి తెలుసుకోండి. మీరు కొన్ని నాట్లకి మన సోదరులే తెలిసి తెలియక జరగక జరిగిన దానికి కూడా అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల నీరు గారి పరిస్థితి అట్రాసిటీ కేసులో పరిస్థితి సమాజంలో జరుగుతూ ఉంది. కానీ ఇది నిజంగా జరిగింది కాబట్టి జరిగిన దానికి 100% ఈ యొక్క తప్పుకి క్షమాపణ అనేది కాకుండా శిక్ష కూడా పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగ్గంపేట టౌన్లో ఏదైతే మా యొక్క దళిత సోదరులు ఉన్నారో మేమందరం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పంతం నానాజీకి శిక్ష పడేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము విజృంభణ చేస్తామని చెప్పేసి, అలాగే రాబోయే రోజుల్లో మీరు కానీ కేసు కట్టకపోతే కనుక, అతనికి శిక్ష పడకపోతే కనుక రాస్తారోకోలు బంధువులు కూడా చేసే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు